జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రాజమహేంద్రవరం నగరంలో జనసేన పార్టీ రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలను అత్యంత ఘనంగా ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. నగరమంతా జనసేన జెండాలు రెపరెపలాడుతుండగా వందలాది మంది యువతతో కూడిన భారీ బైక్ ర్యాలీ జరిగింది. కంబాలపేట సెంటర్లోని మదర్ తెరిసా పార్క్ వద్ద ప్రారంభమైన ఈ భారీ బైక్ ర్యాలీ దేవి చౌక్, ఆజాద్ చౌక్, టీటీడీ కళ్యాణ మండపం, బైబిల్ ప్లేస్, ఏవి అప్పారావు రోడ్, జేఎన్ రోడ్ మీదుగా దానవాయిపేట వరకు కొనసాగింది. అనంతరం దానవాయిపేటలో ఏర్పాటు చేసిన రాజమహేంద్రవరం అర్బన్ జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. కార్యాలయ ఆవరణలో జనసేన పార్టీ జెండాను వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీర మహిళలు, నాయకులు ఆవిష్కరించారు. జనసేన పార్టీ కోసం కృషి చేస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జన సైనికుల కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించి వారి సేవలను స్మరించుకున్నారు. అదేవిధంగా నగర పారిశుధ్య కార్మికులకు వస్త్రాలను పంపిణీ చేసి వారికి కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. క్రియాశీలకంగా పనిచేస్తున్న జన సాధకులను సన్మానించడం ద్వారా వారి సేవలను గుర్తించి ప్రోత్సహించారు. జనసేన పార్టీ స్థాపించి 12 వసంతాలను పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సుసందర్భాన్ని పురస్కరించుకొని ఆవిర్భావ దినోత్సవాన్ని రాజమహేంద్రవరంలో ఈ రోజున ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఉదయం నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాల ద్వారా పార్టీ విధి విధానాలు కానీ, పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను కానీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వివిధ కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. మొట్టమొదటిగా రాజమహేంద్రవరంలో భారీ ఎత్తున స్కూటర్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. దానితో పాటుగా ఎవరైతే జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యుడిని కోల్పోయిన కుటుంబ సభ్యులు ఉన్నారో వారందరినీ కూడా ఈ రోజున ఇక్కడికి పిలవటం, వారిని గౌరవించడం జరుగుతూ ఉంది. వాటితో పాటుగా రాజమహేంద్రవరం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో మహిళా కార్యకర్తల్ని, మహిళా కార్మికుల్ని వారికి ప్రత్యేకించి నూతన వస్త్రాలని ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ రోజున అక్కడ మధ్యాహ్నం భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటుగా జనసేన పార్టీ మెంబర్షిప్లు ఎవరైతే రాజమహేంద్రవరంలో అత్యధికంగా చేసి ఉన్నారో వారి అయినటువంటి సాధకులందరినీ కూడా జనసేన పార్టీ రాజమహేంద్రవరం తరఫున ఒక సత్కార కార్యక్రమం కూడా ఏర్పాటు జరిగింది. ఇవన్నీ కూడా జనసేన పార్టీ యొక్క విధి విధానాలకు అనుగుణంగా, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనకి అనుగుణంగా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. విజయవంతంగా కూడా చేస్తూ ఉన్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా ప్లేనరీని అత్యంత భారీ ఎత్తున ఒక భారీ బహిరంగ సభ ద్వారా వివిధ జిల్లాల్లో చేయడం జరిగేది. ఈసారి మొట్టమొదటిసారిగా పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు ఎక్కడికక్కడ నగరంలో కానీ, పంచాయతీలో కానీ, మండల హెడ్ క్వార్టర్స్లో కానీ ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు.
మరి ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి జనసేన పార్టీ సిద్ధాంతాలని ముందుకు తీసుకువెళ్ళటం, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఐడియాలజీని తెలియపరచడం ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ కార్యక్రమాల్లో ఉదయం నుంచి కూడా మాతో పాటు పాల్గొంటున్నటువంటి మా తోటి కార్యకర్తలు కానీ సోదరిమణులైనటువంటి వీర మహిళలకు కానీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీని రాజమహేంద్రవరంలో ఇంకా అభివృద్ధి ప్రదంలోకి తీసుకెళ్లే విధంగా ఈ రోజున అన్ని వార్డుల్లో కూడా జనసేన పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలు కానీ ఎన్నో కార్యక్రమాల ద్వారా ఈ రోజున ప్రజలకి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి జనసేన పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఎన్నో ఒడిదుడుకుల్ని, ఎన్నో అవమానాలని, ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈరోజు దేశంలోనే గర్వించదగినటువంటి పార్టీగా తీర్చిదిద్దినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రాజమహేంద్రవరం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మున్ముందు ఈ పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి వారి యొక్క నాయకత్వంలో మేము సుశిక్షితమైనటువంటి సైనికులుగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.